హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసవి ప్రాపర్టీస్. చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇదొచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ వచ్చేసి 1 BHK వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉంటుందండి. అందులోనే మనకి సైడ్ ఒక 2 షట్టర్స్ అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసి ఇది. ఫ్రంట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సౌత్ సైడ్ కూడా మనకి 2 షట్టర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. అందుకే నేను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పానండి ఇది. ఇట్లా చూసారా మనకి 2 రోడ్స్ ఉంటాయండి ఇక్కడ. ఇట్లా మనకి సౌత్ కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇక్కడ 2 షట్టర్స్ ఉంటాయి మనకి. ఈ షట్టర్స్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఫ్రంట్ ఈస్ట్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. ఈ షట్టర్స్ వచ్చేసి సౌత్ సైడ్ అయితే వస్తాయండి. కింద 1 BHK, పైన వచ్చేసి 2 BHK అండి. మనకి ఈ షట్టర్స్ వచ్చేసి కమర్షియల్ స్పేస్ కింద అయితే ఇచ్చారండి. ఇదైతే మనకి సాగర్ రోడ్‌కి జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. చాలా దగ్గరలో ఉంటుంది ఇది సాగర్ రోడ్‌కి. ఇంకా మనకి 1 కిలోమీటర్ దూరంలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి. ఇంకా మనకి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరండి. జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం అయితే నేను వీడియోలో చెప్తాను. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 140 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ ని. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK అండి. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ కింద ఇక్కడ సైడ్ ఒక వాష్రూమ్ లాగా ఇచ్చారండి. ఇక్కడ కింద 1 BHK వస్తుందండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. ప్లస్ 2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. షట్టర్స్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటాయండి. ఇది సైడ్ కారిడార్ వస్తుందండి. కింద 1 BHK అండి. ఇది మనకి సైడ్ కారిడార్ అండి. ఇది వెనక కారిడార్ దగ్గర ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి. సపరేట్ గా మళ్ళీ బయట ఒకటి వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా మనకి సెయింట్ పాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. దీని లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ కాలనీ అండి. తుర్కాయంజల్ విలేజ్, తుర్కాయంజల్ మున్సిపాలిటీ అండి ఇది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ ఎవరైనా ఇక్కడ ఈ లొకేషన్ లో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ అయితే రిఫర్ చేయండి. మనకి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. 1 BHK హౌస్. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి హాల్ వస్తుందండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చాలా రేర్ గా ఉంటాయి ఇవి. ఇది హాల్ అండి. మనకి హాల్లో నుంచి సైడ్ కారిడార్ లోకి ఇంకొక డోర్ కూడా ఉంది. ఇక్కడ పక్కనే విండో వస్తుందండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. ఫ్రంట్ చూసారు కదా, మనకి ఫాల్ సీలింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్. ఇది బెడ్రూమ్ అండి. 1 BHK ఇది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి హౌస్ కి. ఇది పక్కనే మనకి రోడ్డు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా. ఇది వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. సైజ్ వచ్చేసి 25.30 × 50 అండి. సైజ్ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మనకి అన్ని బ్యాంక్స్ నుంచి 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ లోనే మనకి సపరేట్ గా ఇక్కడ పూజా యూనిట్ కూడా ఇచ్చేసండి. పూజా యూనిట్ ఇచ్చేసారు ఇక్కడ సపరేట్ గా మనకి షింక్ పక్కన అయితే. చూసారు కదా ప్లాట్ఫామ్, అది కిచెన్ ప్లాట్ఫామ్. పైన విండో కూడా వచ్చారు ఒకటి. హౌస్ అయితే చాలా బాగుంటుందండి హౌస్ ఇదైతే. దీని ప్రైస్ వచ్చేసి 1,26,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ అండి. మనకి కృష్ణా వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి. మనకి ఇండివిజువల్ బోర్ కూడా ఉంటుంది. ఇదైతే సాగర్ రోడ్ కి జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. మనకి ఈ హౌస్ వచ్చేసి మస్కటి డైరీస్ ఉంటాయండి మనకి మెయిన్ రోడ్ మీద. ఆ మస్కటి డైరీస్ కి బ్యాక్ సైడే ఉంటుందండి హౌస్ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK వస్తుంది. ఇది మెయిన్ డోర్. ఇక్కడ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా మొత్తం చాలా బాగుంటుందండి. హై క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేశారు మొత్తం. చూసారా, ఇది వచ్చేసి పైన 2 BHK హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఇది మొత్తం హాల్ అండి. లోపల మనకి హాల్లోనే సైడ్ కారిడార్ కి ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. ఒక విండో కూడా ఉందండి. టీవీ యూనిట్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ ప్లస్ మనకి పూజా రూమ్ కూడా సపరేట్ గా ఉంది ఇక్కడ. చూస్తున్నారా, ఇది పూజా రూమ్ అండి. సపరేట్ గా మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది.
చూసారు కదా, మనకి కిచెన్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ మనకి పూజా రూమ్ పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి. ఈ డైనింగ్ ఏరియా దగ్గర మనకి ఒక బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు మనకి డైనింగ్ ఏరియా దగ్గర. చూసారు కదండి, ఇది పైనుంచి చూపిస్తున్నాడు. 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి మనకి, సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు సైడ్. దీని కింద షట్టర్స్ అయితే ఉంటాయి, 2 షట్టర్స్. ఇంకా మనకి ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ కూడా జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ బెంగళూరు ఎగ్జిట్ వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. మనకి సైడ్ డైనింగ్ ఏరియా అండి, ఇటు సైడ్ వచ్చేసి హాల్. ఇది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మనకి పక్కనే ఒక విండో కూడా ఉంది. ఇక్కడ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఇది ఒక కామన్ వాష్రూమ్ అండి, హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన ఫాల్ సీలింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ హౌస్ ఇది వచ్చేసి. మనకి లోపల ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి స్కూల్స్ కి, కాలేజెస్ కి, హాస్పిటల్స్ కి అయితే వెరీ నియర్ ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ కి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ ఇది. మనకి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఒక స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. ఇంకా మనకి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఒక ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. మనకి 6 కిలోమీటర్స్ దూరంలో టీసీఎస్ ఆదిబట్లో ఉంటుందండి. మనకి చాలా దగ్గరలో ఉంటాయండి అన్ని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి పైన 2 BHK అండి. 2 BHK అయితే చాలా పెద్దగా ఉంది, చూసారు కదా. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం మెటీరియల్ మొత్తం క్వాలిటీదే వాడారు, హై క్వాలిటీ మెటీరియల్ వాడారండి. ఇది వచ్చేసి సైడ్ కారిడార్ అండి. మనం లోపల చూయించాం కదా, హాల్లో నుంచి ఒక కారిడార్ కు ఒక డోర్ కూడా ఉంది. ఇది వచ్చేసి బయట ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి మనకి కారిడార్ సైడ్.